ఈరోజు మనం వినబోయే కథ నిజంగా ఒళ్ళు గగురు పొడిచేది. ఊరికి చాలా దూరంగా చీకటి రోడ్డు పక్కనున్న ఒక చిన్న హోటల్, దాని వెనకున్న భయంకరమైన రహస్యం. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఈ ప్రశ్న వినగానే మనసులో ఏదో తెలియని భయం మొదలవుతోంది కదా. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు మనం అనుకున్న చోటికి చేర్చవు. ఈ కథ కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రయాణం గురించే. ఒక్కసారి ఊహించుకోండి, కారు చీకటి, అస్సలు ఏ అలికిడీ లేని ఒక హైవే, గంటల తరబడి డ్రైవ్ చేసి అలిసిపోయిన కొందరు ప్రయాణికులు. వాళ్లకు అర్జెంటుగా కొంచెం విశ్రాంతి కావాలి. ఈ కథలో ఉన్నదెవరో కాదు, మనలాంటి నలుగురు స్నేహితులు. చాలా దూరం ప్రయాణం చేశారు. సో సహజంగానే కొంచెంసేపు ఆగితే బావుండు అనిపించింది. కాని వాళ్ళకి తెలీదు, ఆ చిన్న ఆలోచనే వాళ్ల జీవితాల్ని ఎలా మార్చేయబోతోందో. అలా వెళ్తూ ఉండగా ఆ కారు చీకట్లో దూరానేదో చిన్న వెలుగు. దగ్గరకెళ్లే కొద్దీ తెలిసింది, అదొక రోడ్ పక్కనున్న ధాబా. అబ్బా, ఆ టైంలో అది వాళ్లకి ఏదో స్వర్గంలాగనిపించింది. అసలు ఆ ధాబా చాలా విచిత్రంగా ఉంది. మొత్తం వెదురుతో కట్టి ఉంది. అసలక్కడ అంత నిర్మానుష్యమైన రోడ్డుమీద అంత అందమైన హోటల్ ఎందుకుంటుంది? అది ఒక రకంగా ఆహ్వానిస్తున్నట్టున్నా, ఇంకో రకంగా చాలా చాలా వింతగా అనిపించింది. సరే అని లోపలికి అడుగుపెట్టారు. కాని అడుగుపెట్టిన క్షణం నుంచే ఏదో తేడా కొట్టింది. అక్కడంతా ఒక రకమైన అసహజమైన నిశ్శబ్దం. ఒక్క కస్టమరు కూడా లేడు. ఆ హోటల్ యజమాని పలకరింపు కూడా ఏదో వింతగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా గాలిలో ఏదో తెలియని, తీయని వాసన. అయితే ఆ ఇంత స్వాగతం గాని, ఆ తీయని వాసనగాని అవి ఊరికే లేవు. వాళ్లకి తెలియకుండానే వాళ్లనొక శక్తి తన కంట్రోల్లోకి తీసుకుంటోంది. అదే వశీకరణం. అంటే క్షుద్ర విద్యలతో ఎదుటివాళ్ల ఆలోచనల్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం. నెమ్మదిగా వాళ్ల ఆలోచనా శక్తి తగ్గిపోతోంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ్నుంచే అస్సలు కథ మొదలవుతుంది. ఆ స్నేహితుల్లో ఒకరికి ఏదో చిన్న డౌటొచ్చింది. ఆ డౌటే వాళ్లని వాళ్లు ఎప్పుడికీ చూడకూడని ఒక నరకంలోకి లాక్కెళ్ళింది. అస్సలు ఆ దుష్టశక్తి బాధితుల్ని ఎలా వేటాడుతుందో తెలుసా? అదొక పద్ధతి ప్రకారం చేస్తుంది. ముందు బాగా అలిసిపోయి ఒంటరిగా ప్రయాణించేవాళ్లని తన మాయతో ఆకర్షిస్తుంది. ఆ తరువాత మంత్రాలు వేసిన తిండి పెట్టి వాళ్ల ఆలోచనాశక్తిని మొత్తం లాగేస్తుంది. ఇక వాళ్లు ఎటూ కదలలేని పరిస్థితికి వచ్చాక ఆ మంత్రించిన గోడల మధ్య బంధించి వాళ్ల ప్రాణాలతో తన శక్తుల్ని పెంచుకుంటుంది. వాళ్ళలో ఒకతను ఏదో పనుందని చెప్పి వెనక్కి వెళ్లాడు, వంటగదివైపు. అక్కడ అతను చూసిన దానికి ఒంట్లో రక్తం మొత్తం గడ్డగట్టేసింది. 3, జస్ట్ 3. ఈ నంబర్లో ఏముంది అంత భయంకరంగా అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ధాబా వనకాల గదిలో అతనికి కనిపించింది 3 నరికేసిన మనిషి తలలు. అప్పుడర్థమైంది వాళ్లకి, వాళ్లు వచ్చింది హోటల్కి కాదు, ఒక నరమాంస భక్షకిణి అడ్డాకి అని. ఇక దాపరికాలు లేవు. ఆ ధాబా నడిపే ఆమె నిజస్వరూపం బయటపడింది. వాళ్లు ఒక పక్కా ప్లాన్ ప్రకారం వేసిన ఉచ్చులో చిక్కుకున్నారని వాళ్లకు క్లియర్గా అర్థమైపోయింది. అంతలోనే ఆ హోటల్ గోడలన్నిట్నించి ఒకే గొంతు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అని వినిపించడం మొదలైంది. ఆ గొంతే వాళ్లను ఈ ఉచ్చులోకి లాగింది. వాళ్లు ఒంటరిగా లేరని, ఒక భయంకరమైన శక్తికి చిక్కారని, అది ఒక వార్నింగ్. అసలు వీళ్లు ఎదుర్కొంటున్నది మామూలు మంత్రగత్తని కాదు, అంతకన్నా ఎన్నో రెట్లు ప్రాచీనమైన, శక్తివంతమైన ఒక రాక్షసిని. మన జానపద కథల్లో రాక్షసలు అంటే వాళ్లు కేవలం దుష్టశక్తులు కాదు, వాళ్లు మనుషుల్ని తినేస్తారు, ఏ రూపమైనా మార్చుకోగలరు, వాళ్లకి మన నియమాలు వర్తించవు. ఆ రాక్షసి తన పూర్తి శక్తిని ప్రదర్శించింది. అందరూ ఇక్కడే ఉండండి, ఆ ఒక్కమాట. ఆ ఆజ్ఞతో ఆ స్నేహితులు తమ మీద తమకి ఉన్న కంట్రోల్ మొత్తం కోల్పోయారు. ఇక తప్పించుకోవడం అసాధ్యం. కథ చివరికొచ్చేస్తున్నాం. కాని ఇక్కడే మనకొకటే అర్థమవుతోంది. ఇది కేవలం భయపెట్టే కథ కాదు, తరతరాలుగా మన పెద్దలు మనని హెచ్చరించడానికి చెప్తున్న ఒక కథ. సో ఈ కథ మనకు ఏం చెప్తోంది?
కొన్ని కథలు వినోదం కోసం కాదు, హెచ్చరికల కోసం అని గుర్తుచేస్తోంది. మనం ఎంత మోడర్న్ ప్రపంచంలో ఉన్నా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఇలాంటి ప్రాచీన దుష్ట శక్తులు ఇంకా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసులో ఏదో తేడాగా ఉంది, ఏదో తప్పు జరుగుతోంది అనిపించినప్పుడు ఆ ఫీలింగ్ని అస్సలిగ్నోర్ చేయొద్దు. ఆ చిన్న ఫీలింగే మనల్ని కాపాడొచ్చు. చివరిగా ఒక్క ప్రశ్న. మనం రోజూ ప్రయాణించే ఈ హైవేల పక్కన చీకటి పడ్డాక మన కంటికి కనిపించకుండా ఇలాంటి కథలు, ఇలాంటి భయంకరమైన నిజాలు ఇంకా ఎన్ని దాగి ఉన్నాయో కదా.